Still at the नीलम जेवर पावर प्लांट एंड यहाँ से लोगों को जो है ना निकाला जा रहा है और बंकर में डाल रहे हैं. We're going inside a bunker which has been specially created by WAPDA. మా సహనాన్ని పరీక్షించవద్దంటూ పాకిస్తాన్ను భారత్ హెచ్చరించింది. ఇప్పటికే డ్రోన్లతో పాక్పై విరుచుకుపడుతున్న భారత్ పోరును మరింత ఉధృతం చేయనుంది. మరోవైపు కాల్పులతో సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ పన్నాగాలను భారత్ తిప్పికొడుతూనే ఉంది. అన్ని శాఖల కార్యదర్శులతో మోదీ సమావేశం నిర్వహించారు. సరిహద్దు రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే 9 एयरपोर्टలను కూడా భారత్ మూసివేసింది. बड़ी मुश्किल जांच छड़ा के और देखो भी शीशे टूट गए ने पिंडिया स्टेडियम ने. है देखो मैं सामने उसे ड्यूटी दे हां ऐसे हम मिसाइल का देखो है पिंडी का स्टेडियम है साइड मैं सामने बैठा मिसाइल का जो शीशे टूट गए ने है पिंडी का स्टेडियम बाहर है देखो है हालत जी और एक लड़का डिग गया जी मैं सामने हां और देखो भी शीशे टूट गए ने पिंडी. మరోవైపు సరిహద్దుల్లో రెచ్చిపోతున్న పాకిస్తాన్కు భారత్ బలంగా బుద్ధి చెబుతోంది. ప్రార్థనాలయాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్ సైన్యం దాడుల్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అవంతిపోరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూథియానాలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. పాక్ సైన్యం డ్రోన్లు, మిసైల్స్ ను భారత సైన్యం కూల్చేసింది. అటు పాకిస్తాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ లాహోర్ రాయబార కార్యాలయ సిబ్బందికి అమెరికా సూచించింది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ లీగ్లో ఆడుతున్న ఆటగాళ్లందరూ రావల్పిండి విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి, ప్రస్తుతం బోర్డర్లో ఉద్రిక్తతలు ఏ మేర ఉన్నాయి? ప్రస్తుతం భారత్ సమర్థవంతంగా పాక్ దాడుల్ని తిప్పికొడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాసేపట్లో ఇప్పుడు విదేశాంగ కార్యదర్శి వర్గం అధికారులు స్థాయి సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ముందు ఎలాంటి డెసిషన్స్ ఉండబోతున్నాయి మన సైడ్ నుంచి, భారత్ సైడ్ నుంచి? స్వామి, ఖచ్చితంగా కూడా భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అనంతరం కూడా విజయం తర్వాతకి కూడా వరుసగా భారత్ పాకిస్తాన్ నడుమ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఉదయం నుంచి కూడా ప్రధాని నివాసంలో అజిత్ దోవల్ తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అవడం, అనంతరం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం, సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివిధ పార్టీలకు చెందిన నేతలతో కొంత బ్రీఫింగ్ చేయడము, యుద్ధానికి సంబంధించిన అంశం చాలా స్పష్టంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అనేక పార్టీలకు కూడా క్లియర్ గా ఒక అంశాన్ని కూడా స్పష్టం చేసింది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ ప్రాసెస్ అనే అంశాన్ని మొత్తం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాసేపు క్రితమే